అనండి. పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి నాటు గేదె వచ్చేసి అమ్మకానికి కలదు. గేదె అయితే డెలివరీ అయింది. గేదె డెలివరీ 2 రోజులు మాత్రమే అయింది. మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 2.5 లీటర్లు, రోజుకు 5.5 లీటర్లు పాలు చొప్పున ఇస్తుంది. అయితే అంతకంటే ఇంకా పాలు ఎక్కువ ఇస్తుంది. మేమైతే రోజుకు 5.5 లీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తామంటున్నారు. గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈతల గేదె అయినా సరే 1.5 సంవత్సరం వరకు పాలు ఆపకుండా పాలిస్తుందని చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, 1.5 సంవత్సరం వరకు పాలు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పాలిస్తుందట. కాబట్టి గేదె మాత్రం మంచి గేదె. ఎవరైనా సరే నాటు గేదె కావాలి, పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నది గేదె కావాలనుకున్న వాళ్ళు నాటు గేదె మాత్రం చాలా బాగుంటుంది. గేదె మాత్రం చాలా బాగుందండి. ఈ గేదెతో పాటు మరో గేదె ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదేనండి. ఇది వచ్చేసి ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. అంతకంటే ఇంకా తక్కువ టైమే పడుతుంది. మీరు గేదెని చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, చాలా మంచి గేదె. దీని మిల్క్ కెపాసిటీ కూడా 6 లీటర్ల గ్యారెంటీ అని చెప్తున్నారు. ఉదయం 3, సాయంత్రం 3, రోజుకు 6 లీటర్ల చొప్పున గ్యారెంటీ అని చెప్తున్నారు. అయితే గేదెల రేట్లు మాత్రం చాలా ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రేట్లు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటో మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. చాలామంది ఈ వీడియోలో చూసిన తర్వాత అన్న ఎద ఇంజక్షన్ వేసిన తర్వాత పాలు తగ్గిపోతాయి కదని అడుగుతున్నారు. అలా ఏం తగ్గవండి. ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత 3 నెలలకు ఎద ఇంజక్షన్ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత పాలు అయితే ఏం తగ్గవు. ఒక 2 మంత్స్ 2 నెలలు మాత్రం పాలు ఆగిపోయి మళ్ళీ డెలివరీ మళ్ళీ గేదె అయితే పాలిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ అపోహ నుంచి బయటపడండి. పాలు అయితే ఎక్కడికి ఆపవు. మనం ఖచ్చితంగా ఫీడింగ్ చేసుకొని ఉదయం సాయంత్రం గడ్డి వేసుకొని మేపుకుంటే మాత్రం పాలు ఎక్కడ కూడా ఆపవు. చాలామంది ఇదే అపోహలో ఉన్నారు. అంటే ఎద ఇంజక్షన్ వేస్తేనే పాలు ఆగిపోతాయి, మాకు పాలు ఇవ్వు, ఊరక అనవసరంగా దాన్ని మేపుతున్నాం అంటున్నారు. అట్లా ఏం లేదు. మీరు గేదె చూసుకోవచ్చు, చాలా బాగుంది గేదె. చూసుకోవచ్చు, క్వాలిటీ చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు, పొదుగు కొట్టుందో చూసుకోవచ్చు. పొదుగు చాలా బాగుంది, చాలా మంచి పొదుగు అండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. గేదెని కూడా ఈ వీడియోలో పూర్తి వీడియో ఉంది, గేదెలు నడిచే వీడియో కూడా ఉంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసిన ఎడల మీకు గేదె గురించి పూర్తి వివరాలు అయితే తెలియవు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు గేదె గురించి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. ముందుగా అయితే గేదెల గురించి అయితే తెలుసుకుందాం. గేదె వచ్చేసి నాటు గేదె. పొదుగందు చూసుకోవచ్చు, కట్టందు చాలా బాగుంది, మంచి పొదుగనండి. ఈ గేదె డెలివరీ ఈ రోజుకి కరెక్ట్గా 4 రోజులైంది. మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 2.5 లీటర్లు 100% గ్యారెంటీగా ఇస్తుంది. గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం 2 పూట్ల పాలు చెక్ చేసుకొని మరీ తీసుకెళ్ళచ్చు. ఇందులో సందేహం అక్కర్లేదు అంటున్నారు రైతు. మీరు పాలు పిండుకొని చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకెళ్ళమంటున్నారు. గేదె అయితే ఈతల బర్రేనండి, పెద్ద వయసు ఉన్నటువంటి గేదె. మీరు చూసుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. మరో గేదె అని చెప్పాను కదా, అది ఇదేనండి. ఇది వచ్చేసి డెలివరీ కావడానికి ఇంకా 10 నుంచి 10 రోజులు టైం పడుతుంది. పొదుగు ఇప్పుడిప్పుడే చేస్తుంది. పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు 6 లీటర్ల వరకు గ్యారెంటీ అంటున్నారు. ఉదయం 3, సాయంత్రం 3, రోజుకు 6 లీటర్లు పక్కాగా ఇస్తుందని చెప్తున్నారు. మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండి. గేదెలు మాత్రం చాలా బాగున్నాయి. గేదెలు ఎలా ఉన్నా సరే మిల్క్ కెపాసిటీ మాత్రం బాగుంది. మాకు గేదె ఎలా ఉన్నా పర్వాలేదండి, మాకు మంచిగా పాలిచ్చే గేదె కావాలనుకున్న వారికి ఇటువంటి గేదెలు మాత్రం చాలా బాగుంటాయి. నాటు గేదెల్లో ఏంటంటే పాల కెపాసిటీ తక్కువగా ఉన్నా సరే ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఎక్కువగా నాటు గేదెలను ఇష్టపడుతుంటారు. చూసుకోవచ్చు గేదెని మీరు. మా యూట్యూబ్ ఛానల్లో గేదెను 4 వైపులా అన్ని విధాలుగా చూపిస్తామండి. కానీ మీరైతే ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి. చూసుకోవచ్చండి గేదెలు మీరు. చాలామంది అన్న రేట్లు ఎక్కువగా చెప్తున్నారు అంటున్నారు. మా రేట్లు అయితే మా సొంత ఏం కాదండి. రైతులు ఏం చెప్తే మేము అదే చెప్పాలి. మా సొంత గేదెలు అయితే ఏం కావు మా రేట్లు చెప్పడానికి. మేము ఓన్లీ మాది యూట్యూబ్ ఛానల్ మాత్రమే. మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం. ఈ నాటు గేదె ధర వచ్చేసి 62,000గా చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్ కాదు, మనం బేరం అడుగుని రేటు తగ్గించుకోవచ్చు. అక్కడ మీరు చూస్తున్నటువంటి సూటి గేదె వచ్చేసి అది 65,000గా చెప్తున్నారు. 2 కూడా బేరం ఆడుకోవచ్చు అండి, తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో చాలామంది 40,000కి ఇస్తారా, 45,000కి ఇస్తారా, 35,000కి ఇస్తారా అని అడుగుతున్నారు. అంత తక్కువ ధరలు అయితే ఇప్పుడైతే లేవండి మా ఏరియాల్లో. ఈ ఎండాకాలం సీజన్ కాబట్టి రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. 80% ఉన్నటువంటి పాడి గేదెలు ఇప్పుడు కేవలం 30% మాత్రమే ఉన్నాయి. మిగతా పాడి గేదెలు ఏమైపోతున్నాయో అది మీకే తెలుసు. పాలైపోతేనే ఒట్టి గేదెలను చాలా వేరే విధంగా అమ్మేస్తున్నారు.
అలా అమ్మడం వల్ల రేట్లు పెరిగిపోవడం జరిగింది. మీ ఏరియాలో ఏదైనా తక్కువ ధరలో 30,000కు 40,000కి ఏదైనా తక్కువ ధరలో ఉంటే రోజుకు 5 లీటర్లు 6 లీటర్లు పాలిచ్చే గేదెలు ఏదైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. మేమైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గేదెలు ఎలా ఉన్నాయి, వీటికి ధర ఎంత పెట్టచ్చు, ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదు, మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.